వెల్కమ్ టు టెక్ టర్న్ ఫర్ లావా అయితే ఈ మధ్య చాలా స్వింగ్లో ఉంది. అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో చాలా మొబైల్స్ని అయితే తీసుకొస్తుంది. 5G మొబైల్స్ మాత్రమే కాదు 4G మొబైల్స్ను కూడా తీసుకొస్తుంది. రీసెంట్గా వీళ్ళైతే లావా షార్క్ 2ని అయితే లాంచ్ చేశారు. 6999కి లాంచ్ చేశారు. ఆ ప్రైస్ రేంజ్లో ఇది 50 MP AI కెమెరాతో వస్తుంది. ఈ వీడియోలో దీనికి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. బాక్స్ ప్యాకేజింగ్ అయితే ఇలా వస్తుంది. అండ్ బాక్స్లో మనకి కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ మొబైల్, TPU కేస్ అండ్ వాళ్ళ సర్వీస్ ఎట్ హోమ్కి సంబంధించిన కార్డ్ అయితే ఉంటుంది. సో కంప్లైంట్ చేస్తే వాళ్ళే ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తారు, లేదా తీసుకెళ్లి సర్వీస్ చేసి తిరిగి అయితే డెలివరీ చేస్తారు. అండ్ ఇంకా సిమ్ ఇజెక్టర్ టూల్, USB-A to Type-C కేబుల్ అండ్ 10 వాట్ ఛార్జర్ అయితే ఉంటుంది బాక్స్ లో. బట్ ఈ మొబైల్ మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా మొబైల్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మనకి తెలిసిందే లావా మొబైల్స్ లో ఈవెన్ దో బడ్జెట్ మొబైల్స్ కూడా చూడడానికి అయితే బాగుంటాయి. సో ఇది కూడా ఈ ప్రైస్ రేంజ్ కి డిజైన్ పరంగా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ కెమెరా మాడ్యూల్ చూస్తే మనందరికి తెలిసిందే. సో ఐఫోన్ ప్రో మోడల్ ఇంకా 17 సిరీస్ తోటి కంపేర్ చేయలేం కానీ సో మొన్నటి వరకు ఉన్న 16 సిరీస్ వరకు ఉన్న ప్రో మోడల్ కెమెరా మాడ్యూల్ డిజైన్ తో అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి గ్లాసీ ఫినిషింగ్ తో వస్తుంది. బాటమ్ లో లావా బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ మనకి వాటర్ డ్రాప్ నాచ్ తో అయితే వస్తుంది. బెజల్స్ అయితే ఈ బడ్జెట్ కి తగినట్లుగానే ఉన్నాయి. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా ఈ బడ్జెట్ కి అయితే కంప్లైంట్ చేయడానికి ఏమీ లేదు. అండ్ ఇంకా మొబైల్ ఓవర్ వ్యూ చూస్తే మనకి బాటమ్ లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ తో వస్తుంది. మైక్ అండ్ Type-C పోర్ట్, స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది. అండ్ రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్ IP54 రేటింగ్ తో వస్తుంది. కొంతవరకు వాటర్ స్ప్లాషెస్ ని, కొంత డస్ట్ ని అయితే ఇది రెసిస్ట్ చేసుకోగలదు. ఈ బడ్జెట్ లో IP54 ఇవ్వడం అయితే మంచి విషయం. అండ్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ బిగ్ 6.75 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. అది కూడా 120Hz రిఫ్రెష్ రేట్ తో. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈవెన్ దో HD+ రెజల్యూషన్ తో వచ్చినా గానీ సో వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, కలర్స్ కూడా బాగున్నాయి. అండ్ నేను యూట్యూబ్ లో ట్రై చేశాను, టెస్ట్ చేశాను ఎంతవరకు రెజల్యూషన్ మాక్సిమం ప్లే చేయగలుగుతుందని. సో 1080p 60 FPS వరకు అయితే ఎలాంటి ఇష్యూస్ లేకుండా ప్లే చేయగలుగుతుంది. అండ్ ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే మనకు తెలిసిందే లావా క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ తో వస్తుంది. ఇది కూడా ఎలాంటి బ్లోట్ వేర్ లేకుండా క్లీన్ UI తో అయితే వస్తుంది. అండ్ Android 15 తో వస్తుంది. అండ్ వీళ్ళు ప్రామిస్ చేసేది మరొక మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్, Android 16 ఇస్తాం అండ్ 2 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఇస్తామని అయితే లావా ప్రామిస్ చేసింది. అండ్ ఈవెన్ దో స్టాక్ ఆండ్రాయిడ్ తో వచ్చిన ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ఈ మొబైల్లో కాల్స్ ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. చాలా మందికి అయితే ఇది యూజ్ఫుల్ ఫీచర్. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ AI సెన్సార్ తో వస్తుంది. సో దీని యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే డే టైంలో మంచి డీసెంట్ ఇమేజెస్నే క్యాప్చర్ చేస్తుంది. మరీ షార్ప్ ఇమేజెస్ ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ యూజబుల్ ఇమేజెసే వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్స్ కూడా సో బాగానే వస్తున్నాయి. ఈ ప్రైస్ రేంజ్లో అయితే కంప్లైంట్ చేయడానికి ఏం లేదు. అండ్ ఫ్రంట్ మనకి 8 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. సో ఇది కూడా సో డీసెంట్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే 1080p వరకు అయితే మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాతో వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు ఈ మొబైల్లో. అండ్ ఈ మొబైల్ UniSoC 7250 చిప్సెట్తో వస్తుంది. సో ఎవరైతే బేసిక్ టాస్క్ కోసం మొబైల్ కావాలనుకుంటారో అలాంటి టాస్క్ని అయితే ఇది కంప్లీట్ చేస్తుంది. యూట్యూబ్, వాట్సాప్ ఇలాంటివి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి ఎక్కువ యాప్స్ వేసి స్ట్రెస్ చేస్తే మాత్రం మీకు కొంచెం ల్యాగ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ మొబైల్ ఒకే ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్తో వస్తుంది. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ 4GB ర్యామ్ని మీరు కావాలంటే వర్చువల్ ర్యామ్గా ఇంకో 4GB వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బట్ అదంతా గిమ్మిక్, అలాంటివి అయితే నమ్మకండి. సో దీంట్లో వచ్చేది మనకి యాక్చువల్గా 4GB ర్యామ్ మాత్రమే. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. HD+ ప్యానెలే కావడం వల్ల 5000 mAh అయినా కానీ మీకు బ్యాటరీ లైఫ్ మోర్ దెన్ ఏ డే వస్తుంది. అండ్ 18 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు, బట్ బాక్స్లో 10 వాటే ఇచ్చారు. ఇన్ కేస్ మీ దగ్గర ఏదైనా 18 వాట్ ఛార్జర్ ఉంటే దాన్ని అయితే యూజ్ చేసుకోండి. సో బ్యాటరీ లైఫ్ పరంగా మాత్రం ఈ బడ్జెట్కి ఎలాంటి ఇష్యూస్ లేవు. ఓవరాల్గా ఈ మొబైల్ని సో ఎవరు కన్సిడర్ చేయొచ్చు అంటే ఎవరైతే అండర్ 7000 ప్రైస్ రేంజ్లో క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్తో ఒక మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళైతే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడే లాంచ్ అయింది కదా, ఇంకొన్ని రోజులు అయితే ఇంకా తక్కువలో వస్తే ఇంకా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అయితే అవుతుంది. ఇది లావా షార్క్ 2 గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.